సుశీల గారు నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. సంక్రాంతి రోజున నువ్వులను ఆరగించాలా, దానం చేయాలా? ఆ రోజున నువ్వులకు ఉన్న ప్రత్యేకత ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. నువ్వులను ఆరగించాలి, నువ్వులను దానము చేయాలి. రెండూ చేయవలసిన పనులే. సంక్రాంతి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి ఏకాదశికి షట్ తిల ఏకాదశి అని పేరు. దాని గురించి మనం ప్రత్యేకంగా మళ్ళీ చెప్పుకుందాం. ఈ పౌష్యమాసం అంతా కూడా నేటి నుంచి ఎంతగా వీలైతే అంతగా నువ్వులను ఆహారంగా తీసుకోవాలి, నువ్వులను దానంగా ఇవ్వాలి. తిలా కృష్ణాస్తిలా శ్వేతాస్తిలా సౌమ్యావశానుగా తిలా పునంతు మే పాపం ఎత్కించిద్దురితమ్మయి. ఈ తిలలు అంటే నువ్వులు తెల్లనివి లభిస్తున్నాయి, నల్లనివి లభిస్తున్నాయి. ఇవి ఎటువంటివి అంటే మనం చేసిన ఏ కొద్ది పాపమైనా కూడా తిలలను వినియోగించినట్లయితే ఆ పాపం తొలగిపోతుంది అంటుంది సంప్రదాయ వాక్యం. నువ్వుల గుండ అంటే దంచిన నువ్వుల ముద్దను శరీరం అంతా కూడా అలదుకొని స్నానం చేసినందువలన దేహానికి వేడిమి చేకూరుతుంది. అలాగే శరీరం పాలిపోవడం, శరీరానికి కావలసినంత ఉష్ణకాంతి లభించకపోవడంతో కలిగే రోగాల బారి నుంచి విముక్తి పొందడం, శరీరం అంతా కూడా నువ్వుల నూనె అలదుకోవడం, నువ్వులనే వినియోగించడం, నువ్వులను ఆహారంగా తీసుకోవడం, నువ్వులను దానంగా చేయడం. కాబట్టి దేహంలో సహజంగా ఉండవలసినటువంటి ఉష్ణశక్తి తగ్గే కాలం ఇది. తగ్గకుండా రక్షించేవి నువ్వులు. సూర్యనారాయణమూర్తికి ప్రతీకగా లభించేటటువంటి డి విటమిన్ ఉష్ణశక్తి, ఉష్ణకాంతి దేహానికి తగ్గిపోయే కాలంలో దాన్ని ఆ లోపాన్ని తొలగించి భర్తీ చేసేటటువంటివి నువ్వులు. కనుక ఇంతటి విశిష్టమైనటువంటి ఈ నువ్వులను ఈ కాలంలో తప్పనిసరిగా మనం తీసుకోవాలి, ఆరగించాలి.